ఏంటి మీరా ఈరోజు స్పెషల్ దొండకాయ ఫ్రై. ఓకే, ఇదేంటి తోటకూర ఫ్రై, స్వీట్ కార్నా? స్వీట్ కార్న్ తోటకూర. చాలా బాగుంది. బాగుంది. ఓకే, అప్పుడు పప్పు. ఏంటి మీరా పప్పు ఈరోజు ఏదో స్పెషల్గా కనిపిస్తుంది. నాకు ఇష్టమైన పప్పు చేసావు. పప్పులో దుంపలు ఉన్నాయి, ఇదేదో వెరైటీలా ఉంది మీరా. చెప్పండి. ఓకే, చూస్తాను. పప్పు అయితే చిక్కగాను కూరలాగా ఉంది, వెరైటీగా ఉంది, బాగుంది. అందులో దుంపలు కూడా ఉన్నాయి. మీ టేస్ట్ చెప్తే అదేంటో నేను మీకు చెప్తాను. టేస్ట్ సూపర్, చాలా బాగుంది. అది దల్మా అండి. ఏంటి మరి ఇంతకుముందు చేయలేదు కదా నువ్వు? లేదండి, చేయలేదు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అని మనం వ్యూవర్స్ కి ఈ దల్మా గురించి చేసి చూపించచ్చు కదా. దల్మా అనేది ఒరిస్సా ఐటెం అండి. ఇదేంటి ఎక్స్ట్రాడినరీ ఐటెం కాదండి. మనం చేసుకునే పప్పునే అన్ని రకాల కాయగూరలు వేసి దల్మా అనేది అంటారు. దీంట్లో వాళ్ళైతే ఆనపకాయ, గుమ్మిడికాయ, అరటికాయ ఏవైనా అంటే ఇంట్లో ఉండే కాయగూరలన్నిటినీ కలిపేసి దల్మా అనేది చేసుకుంటారండి. కానీ మనం తినే కాయగూరలే వేసుకోవాలి. నేనైతే వంకాయ, దుంప మాత్రమే వేశాను, ఎందుకంటే మిగిలిన కాయగూరలు అన్నీ వేస్తే మా ఇంట్లో తినరు. ఈ విషయం మీకు ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, ఒకసారి కాలేజీలో మ్యామ్ కూడా ఈ విషయం చెప్పారు. దల్మా అంటే అన్ని కాయగూరలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తప్పించి సపరేట్గా ఈ కాయగూరలు వేయాలి వేయకూడదు అనేది మాత్రం ఏమీ లేదు. కానీ మనం ఒంటిపూటలు తినే రోజుల్లో గుళ్ళలో అయితే వెల్లుల్లి, ఉల్లిపాయలు మాత్రం వేసుకోరు. కాలేజీలో మ్యామ్ చెప్పిన విషయం ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, ఈ వీడియో చాలా మంది చూస్తారండి. ఒరిస్సా వాళ్ళు చూసేవాళ్ళు మేము ఇవన్నీ వేస్తాము, ఇవన్నీ వేయకుండా చేస్తే దల్మా ఎలాగవుతుంది అని కామెంట్ చేయకుండా, ఇంట్లో ఏ ఐటెం చేసినా తినాల్సింది పిల్లలే కదండి. అందుకే ప్రతి ఐటెం వాళ్ళకి నచ్చినట్లే చేయడానికి నేను చూస్తానండి.